ఇవాళ మనం యాంటీ డిఫెక్షన్ లా గురించి మాట్లాడుకుందాం. సో ఎక్కువగా కాంప్లికేట్ చేయకుండా సింపుల్ గా చెప్తా. ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీకి జంప్ అవుతారు కదా, సో అలాంటి పొలిటికల్ డిఫెక్షన్స్ లేకుండా ఉండడానికి ఈ యాంటీ డిఫెక్షన్ లా వచ్చింది. పొలిటికల్ డిఫెక్షన్ అంటే ఏం లేదు, ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీకి జంప్ అవ్వదు. సో దీని వల్ల పొలిటికల్ ఇన్స్టెబిలిటీ క్రియేట్ అవ్వచ్చు. సో ఇలాంటి పొలిటికల్ ఇన్స్టెబిలిటీ క్రియేట్ అవ్వకుండా యాంటీ డిఫెక్షన్ తీసుకొచ్చింది. 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1985 క్రియేటెడ్ యాంటీ డిఫెక్షన్ లా అండ్ ఇట్ ఈస్ యాడెడ్ ఇన్ ద 10th schedule. సో ఇప్పుడు ఈ విషయం గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, రీసెంట్ గా పాడే కౌశిక్ రెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇష్యూ ఏంటి అంటే, 10 బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ గెలిచింది బీఆర్ఎస్ పార్టీ నుంచి, కానీ జంప్ అయింది మాత్రం కాంగ్రెస్ పార్టీ. సో ఇట్లా గెలిచి కాంగ్రెస్ పార్టీకి అలా పోతే యాంటీ డిఫెక్షన్ లా కింద వాళ్ళని డిస్క్వాలిఫై చేసే అధికారం స్పీకర్ కు ఉంటుంది. సో వీళ్ళు స్పీకర్ కి చెప్పారు అనమాట. ఈవెన్ 7 months లో కూడా స్పీకర్ రియాక్షన్ చేయలేదు దీని మీద. సో కనుక వాళ్ళు సుప్రీం కోర్టుకి వెళ్ళారు. సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే, స్పీకర్ కి అతి త్వరలో తెలంగాణ స్పీకర్ మస్ట్ టేక్ యాక్షన్ ఆన్ దిస్ పర్టికులర్ ఇష్యూ. సో విత్ ఇన్ 3 months లో ఆయన డెసిషన్ అనేది తీసుకోవాలని చెప్పేసి చెప్పారు. సో ఇప్పుడు ఆ 3 months లో ఒకవేళ స్పీకర్ యాంటీ డిఫెక్షన్ లా కింద ఆ 10 బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ ని డిస్క్వాలిఫై చేస్తే ఆ 10 areas లో ఖచ్చితంగా బై ఎలక్షన్స్ రావడం కన్ఫర్మ్. పాయింట్ ఏంటి అంటే, ఎక్సెప్షన్స్ ఉంటాయి. మేజర్ ఎక్సెప్షన్స్ ఎప్పుడు ఉంటాయంటే, ఒకవేళ ఒక పార్టీలో 2/3 ఎమ్మెల్యేస్ కనుక వేరే పార్టీకి వెళ్ళి మర్జ్ అయితే అలాంటి టైంలో మాత్రం స్పీకర్ కి డిస్క్వాలిఫై చేసే అధికారం లేదు. ఎందుకంటే 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారంగా 2/3 మెజారిటీ ఆఫ్ ద ఎమ్మెల్యే షిఫ్టెడ్ టు అనదర్ పార్టీ అండ్ మర్జ్డ్ అంటే ఖచ్చితంగా స్పీకర్ కి పవర్స్ ఉండవు. ఇలా 10 members 5 members 6 members ఇలా జంప్ అవుతారు చూస్తున్నారు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి. అలాంటి టైంలో 100% స్పీకర్ కి పవర్స్ ఉంటుంది డిస్క్వాలిఫై చేసే అధికారం. ఒకవేళ ఈ 10 బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ షిఫ్ట్ అయిన వాళ్ళను స్పీకర్ డిస్క్వాలిఫై చేయలేదు అనుకుందాం. అప్పుడు ఏమైతుంది, స్పీకర్ కి ఏమైనా ఇమ్యూనిటీ ఉంటుందా అంటే నో, స్పీకర్ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ ఇమ్యూనిటీ. ఒకవేళ స్పీకర్ దీని మీద రియాక్షన్ అవ్వకపోతే జ్యుడిషియల్ రివ్యూ కింద కోర్టే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. కిహోటో హోలోహన్ కేసు 1992 ప్రకారంగా స్పీకర్ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ ఇమ్యూనిటీ, ఇట్ కమ్స్ అండర్ జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పేసి క్లియర్ గా చెప్పడం జరిగింది. సో కనుక ఖచ్చితంగా స్పీకర్ దీని మీద 3 months లోపల క్వశ్చన్ తీసుకొని వీళ్ళని డిస్క్వాలిఫై చేయొచ్చు, బై ఎలక్షన్స్ రావచ్చు.